ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, జపమాల, మనము చెప్పే జపమాల బైబిల్ ప్రకారమేనా కాదా? రెండవది, మనము చెప్పేటటువంటి జపమాల మంత్రాల్లాగా చెబుతున్నామా? అవి మంత్రాలా? మనం చెప్పేటటువంటి జపమాల అన్యుల ప్రార్థనతో సమానమా? నేను మీకు 3 ప్రశ్నలు అడిగాను. మొట్టమొదటి ప్రశ్న, జపమాల బైబిల్ ప్రకారమేనా కాదా? రెండవది, జపమాల చెప్పటం అంటే మంత్రాలు చెప్పించటంతో సమానమా? ఇది రెండవది. మూడవది, జపమాలని మనం ఎలా చెబుతున్నాం? జపమాల చెబుట వల్ల మనకొచ్చే ఆశీర్వాదాలు ఏంటివి అనేది ఒకసారి మనం చూద్దాం దేవుని బిడ్డలారా. సో అసలు జపమాల అనేది ఎలా వచ్చింది, ఇది మనకి తెలియాలి. క్రీస్తు శకం 3వ శతాబ్దము నుండి 5వ శతాబ్దం వరకు ఆదిమ క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి వారు ఏం చేసేవారంటే పరలోక ప్రార్థన ఎప్పుడు చెబుతూ ఉండేవారు. ఏ ప్రార్థన? పరలోక ప్రార్థన. ఎందుకు చెప్పేవాళ్ళంటే ఆ రోజులలో వాళ్ళకి అంతగా చదువు వచ్చేది కాదు. పరలోక ప్రార్థన కంఠపాఠం నేర్చుకొని ఆ పరలోక ప్రార్థనపై మనస్సును, ఆత్మను, మదిని లగ్నము చేసి ఆ పరలోక ప్రార్థనను ధ్యానం చేస్తూ పరలోక ప్రార్థన చెప్పేవాళ్ళు. అయితే ఈ పరలోక ప్రార్థనలో 7 విన్నపాలు ఉంటాయి. ఎన్ని విన్నపాలు? 7 విన్నపాలు. మొదటి విన్నపం ఏంటంటే, నీ నామము పవిత్రపరచబడునుగాక. రెండవ విన్నపం ఏంటంటే, మీ రాజ్యము వచ్చునుగాక. మూడవ విన్నపం ఏంటంటే, మీ చిత్తము నెరవేరునుగాక. నాలుగవ విన్నపం ఏంటంటే, నానాటికి కావలసిన అనుదిన ఆహారమును మాకు దయచేయండి. ఐదవ విన్నపం ఏంటంటే, మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్టుగా మా అప్పులను మీరు క్షమించండి. ఆరవ విన్నపం ఏంటంటే, మమ్ము శోధనలో పడనీయకుండా మమ్మల్ని కాపాడండి. ఏడవ విన్నపం ఏంటంటే, మమ్మలను మా పాపము నుండి రక్షించండి. ఈ విధంగా ఆదిమ క్రైస్తవ సంఘం 3వ శతాబ్దం నుండి 5వ శతాబ్దం వరకు పరలోక ప్రార్థన ఆ విధంగా చెబుతూ వచ్చేవాళ్ళు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే 5వ శతాబ్దము నుండి 15వ శతాబ్దము వరకు వినండి జాగ్రత్తగా. ఎన్నో శతాబ్దం నుండి? 5వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు పునీత అగస్టీన్ గారు మరియు పునీత జెరోము గారు ఏం చేశారంటే, 150 సార్లు పరలోక ప్రార్థన చెప్పండి. రెండవది, 150 కీర్తనలు ప్రతిరోజు చదవాలి. ఏవేంటి? 150 పరలోక ప్రార్థనలు చెప్పాలి. రెండవది, 150 కీర్తనలు ప్రతిరోజు చదవాలి. అయితే ఎన్నిసార్లు పరలోక ప్రార్థన చెప్పారో వాళ్ళకు గుర్తుండేది కాదు. ఎన్నిసార్లు ఈ కీర్తనలు చదివారో వారికి గుర్తుండేది కాదు. గుర్తుపెట్టుకోవటం కోసం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే 150 చిన్న చిన్న పుల్లలు, ఏంటి చిన్న చిన్న పుల్లలకి దారం కట్టేవాళ్ళు. దారం కట్టి మెల్లగా ఒక పుల్ల తర్వాత ఇంకొక పుల్ల 150 పుల్లలు లెక్క పెట్టుకుంటూ 150 పరలోక ప్రార్థన చెప్పేవాళ్ళు. 150 పుల్లలు లెక్క పెట్టుకుంటూ 150 కీర్తనలు చదివేవాళ్ళు. ఈ విధంగా పరలోక ప్రార్థన చెప్పేవాళ్ళు. ఆ తరువాత 150 కీర్తనలు చెప్పేవాళ్ళు అనేటటువంటిది మనకి చరిత్ర ఆధారంగా చేసుకొని చదువుతున్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక 12వ శతాబ్దము నుండి అనగా 1208వ సంవత్సరం అంటే 12వ శతాబ్దంలో పునీత డొమినిక్ గారికి మరియమాత దర్శనమిచ్చారు.
దర్శనమిచ్చి అంటున్నారు, ఇదిగో పాపుల కోసం ప్రార్థన చేయండి, పాపుల కోసం జపమాలని చెప్పండి అని చెప్పేసి మరియమాత పునీత బెనడిక్ట్ గారికి జపమాల చెప్పమని చెప్పటం జరిగింది. ఆనాటి నుండి కూడా విశ్వాసల ప్రార్థన, ఆనాటి నుండి కూడా విశ్వాస ప్రమాణము, పరలోక ప్రార్థన, మంగళవార్త జపాన్ని జపిస్తూ ఈ విధంగా జపమాల అనేటటువంటిది చెబుతూ వచ్చారు. ఇది జపమాల అనేది ఎలా వచ్చిందో చెప్పాను. అయితే మరి 5వ భక్తనాథ పాపుగారు, పయస్ పాపుగారు ఏం చేశారంటే ప్రపంచమంతటా కూడా ఈ జపమాలను జపించాలి, కాబట్టి ఈ జపమాలను జపించేటటువంటి వారు మరియ తల్లి ప్రార్థన సహాయాన్ని పొందుకుంటారని చెప్పి మరి 5వ పయస్ భక్తనాథ పాపుగారు ప్రపంచమంతటా జపమాల చెప్పాలి అనేటటువంటిది నిర్ధారణలోకి వచ్చింది. ఆనాటి నుండి మరి 12వ శతాబ్దం నుండి దేవుని బిడ్డలారా జపమాల చెప్పటం జరుగుతూ ఉంది. అయితే మనం చెప్పే జపమాల బైబిల్ ప్రకారమేనా? సో మొదటిది, జపమాలకు ముందు విశ్వాస ప్రమాణం చెబుతాం, అవునా? పరలోకమును భూలోకమును సృష్టించిన పితయైన సర్వేశ్వరుని, ఇది బైబిల్లోదా కాదా? బైబిల్లోదే. ఆ తరువాత పరలోక ప్రార్థన చెబుతాం, అవునా కదా? పరలోక ప్రార్థన యేసు ప్రభువారు శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థన. పరలోక ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. సో ఇక తర్వాత చెప్పేది ఏ ప్రార్థన? మంగళవార్త జపం. ఏ జపం? మంగళవార్త జపములో మొదటి భాగం ఏంటి? దైవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం. ఇది బైబిల్ గ్రంథములో ఉన్నదా లేదా అని చూస్తే రండి లూకా శుభవార్తకి వెళదాం, 1వ అధ్యాయానికి వెళదాం. రండి 27వ వచనం నుండి చదువుకుందాం. ఆ దేవదూత దావీదు వంశస్థుడకు యోసేపుకు ప్రదానము చేయబడిన కన్యకు యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, మంగళవార్త జపములో మొదటి భాగం ఏంటి? దైవ వరప్రసాదము చేత నిండిన, బైబిల్లో ఉందా లేదా? దైవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం, ఏలిన వారు నీతో ఉన్నారు. లూకా శుభవార్త 1వ అధ్యాయము 35వ వచనం నుండి చదువుకుందాం. అందుకు ఆ దూత ఇట్లా, నేను పవిత్రాత్మ నీపైకి వేయించయ్యను, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచే ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని. అమ్మా, దేవుడు నీతో ఉన్నాడమ్మా, పవిత్రాత్మ శక్తిని నువ్వు పొందుకుంటావమ్మా, దైవ శక్తిని పొందుకుంటావని మనకి అక్కడ తెలియచేస్తా. అందుకే ప్రభువు నీతో ఉన్నారు. బైబిల్లో ఉందా లేదా? ఆ తర్వాత స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు నీవే అని అన్నారు. సో మరి దేవుని బిడ్డలారా, మనం చదివినట్లయితే లూకా శుభవార్త 1వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లా, నేను స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము. ఇప్పుడు మంగళవార్త జపములో మొదటి భాగం బైబిల్ ప్రకారమా కాదా? బైబిల్ ప్రకారమే. దైవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం. గాబ్రియేలు దేవదూత చెప్పిన మాట, ప్రభువు నీతో, ఏలిన వారు నీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు నీవే అని చెప్పి ఎలిజబెతమ్మ పలికినటువంటి మాటను మనం చూస్తున్నాం. అనగా మంగళవార్త ప్రార్థనలో, మంగళవార్త అనగా ఏంటి? శుభ సమాచారం. మంగళవార్త అనగా ఏంటి? శుభవర్తమానం. మంగళవార్త అనగా ఏంటి? దేవుని దగ్గర నుండి పంపబడిన ఒక మంచి వార్త. మంగళవార్త జపం.
సో మంగళవార్తని మనం ధ్యానం చేస్తున్నాం. మరియ తల్లి దేవుని వరముతో నింపబడింది, దేవుడు ఆమెతో ఉన్నాడు, ఆమె గర్భము ఆశీర్వదింపబడింది, ఆమె గర్భమందు దేవుడు ఉన్నాడు అని ఆ జపమును ఆ ప్రవచనాలను మనం ప్రార్థనగా మలిచాం. దైవవర ప్రసాదము చేత నిన్ను మరియమ్మ అన్నటువంటి దేవదూత మాటలను ప్రార్థనగా మలిచి ధ్యానం చేస్తున్నాం. దేవుడు నీతో ఉన్నాడు అన్నటువంటి దానిని ప్రార్థనగా మలిచి ధ్యానం చేస్తున్నాం. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు నీవు అని గాబ్రియేలు పలికినటువంటి మాటలని మనం ధ్యానం చేస్తున్నాం. సో అమ్మా, నువ్వు ఇంత దేవుని అనుగ్రహం పొందుకున్నావు కాబట్టి ఏం చేయమన్నారు? పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత. అంటే ఎవరికి మాత? ఆమె దేవునికి తాలే. అందుకే ఇక్కడ ఏమన్నారు చూడండి దేవుని బిడ్డలారా, లూకా శుభవార్త 1వ అధ్యాయము 43వ వచనం. సర్వేశ్వరుని మాతకు నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట. మంగళవార్త జపములో 2వ భాగం ఏంటి? పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని. ఎలిజబెత్ ఏమో ఉంది? నా ప్రభుని తల్లి ఉందా బైబిల్లో? చూడండి, నా ప్రభుని తల్లి. అందుకే దేవుని బిడ్డలారా, సర్వేశ్వరుని మాత. ఆ తర్వాత ఏమన్నారు? పాపాత్ములమైన మా కొరకు ప్రార్థన చేయమన్నా. అవునా కాదా? సో యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయము 16వ వచనం. యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి పరస్పరము మీ పాపములను ఒప్పుకొనుడు, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చెయ్యండి, అప్పుడు మీరు స్వస్థులగుదురు. ఎవరి ప్రార్థన? నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది. మంగళవార్త జపములో 2వ భాగములో ఏమన్నా? పరిశుద్ధ మరియమ్మ అనగా పవిత్రమైనటువంటి ఓ తల్లి, పాపులమైన మా కొరకు ప్రార్థన చేయండి. నీతిమంతురాలైన ఓ తల్లి, మా కోసం ప్రార్థన చేయండి అన్నాం. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడిగి ఒక ప్రశ్న వినండి జాగ్రత్తగా. మంగళవార్త జపం లేదా మంగళవార్త ప్రార్థన బైబిల్ ప్రకారంగాన మన సొంతగా తయారు చేసిందా? అవునా కాదా? బైబిల్ ప్రకారమే. మరల చెబుతున్నా, మంగళవార్త జపం అంటే మంగళవార్త ప్రార్థనలో మొదటి భాగము గాబ్రియేలు దేవదూత మరియమాతతో చెప్పినటువంటి మాటలు, ఎలిజబెతమ్మ మరియతో చెప్పినటువంటి మాటలు. అయితే రెండవదేంటి? 2వ దాంట్లో కూడా నువ్వు దేవుని తల్లివమ్మా, నువ్వు నీతిమంతురాలివమ్మా, మా కోసం ప్రార్థన చెయ్యమ్మా అన్నాం. మనము పరిశుద్ధుల దర్శన గ్రంథంలోకి వెళితే అక్కడ దేవుడు పరిశుద్ధుల ప్రార్థన ఆలకిస్తున్నాడని కూడా ఉంది. దర్శన గ్రంథం లేదా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూద్దాము. 8వ వచనం. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను 24 మంది పెద్దలను ఆ గొర్రె పిల్ల ముందు సాగిలపడిరి. ఆ పెద్దలందరూ వీణలను ధరించి బంగారు పాత్రలలో ధూపమును అర్పించుచు ఉండిరి. ఆ ధూప ద్రవ్యములే పరిశుద్ధుల ఎవరి ప్రార్థనట? సో ఆ ధూపములోనున్న ద్రవ్యాలే పరిశుద్ధుల ప్రార్థనలని పలుకుతుంది. పరిశుద్ధ మరియమ్మ మన కోసం ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధులు అనేవారు మన కొరకు ప్రార్థన చేస్తున్నారు కాబట్టే అమ్మా మా కోసం ప్రార్థన చెయ్యి అని పలుకుతున్నాం. ఇది ఇలా మంగళవార్త జపాన్ని జపించటం అనేటటువంటిది మొదటి భాగాన్ని ధ్యానం చేస్తూ 2వ భాగంలో పరిశుద్ధులు మా కోసం ప్రార్థన చెయ్యండి అని అడగటం, ఇది మంత్రాలను జపించినట్ట, మంత్రాలు చెప్పినట్ట కాదు. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి దేవుని బిడ్డలారా, జపమాల మనం చెబుతూ ఉన్నామంటే దాని అర్థం అంత్రాలు, మంత్రాలు, తంత్రాలు చదివినట్టు కాదు. విశ్వాస ప్రమాణం బైబిల్ గ్రంథములో ఉన్నది.
పరలోక ప్రార్థన బైబిలు గ్రంథములో ఉన్నది, మంగళవార్త ప్రార్థన బైబిలు గ్రంథములో కూడా ఉంది. ప్రైజ్ ద లార్డ్. అయితే జపమాల చెప్పే టైంలో మనకు రహస్యాలన్నీ, ఒకటి సంతోషదేవ రహస్యాలు, రెండవది వెలుగుదేవ రహస్యాలు, మూడవది దుఃఖదేవ రహస్యాలు, నాలుగవది మహిమదేవ రహస్యాలు. చూడండి, మొత్తం 20 రహస్యాలు ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి జాగ్రత్తగా. మొదటిది ఏంటిది? సంతోష, రెండవది వెలుగుదేవ రహస్యాలు, మూడవది దుఃఖదేవ రహస్యాలు, నాలుగవది ఈ రహస్యాలన్నీ కూడా 20 ఉన్నాయి. ఈ 20 రహస్యాలు కూడా బైబిల్ గ్రంథములోయే. అయితే జపమాలను చెప్పే మీరు గుర్తుపెట్టుకోండి, 3 విషయాల కోసం జపమాల చెప్పాలి. ఒకటి యేసు ప్రభుని జననం, యేసు ప్రభుని అద్భుత కార్యాలు, యేసు ప్రభుని మరణం, యేసు ప్రభుని ఉత్థానం, పెంతుకోస్తు పండగను ధ్యానం చేస్తూ జపమాల మనము చెప్పాలి. ఓకేనా? రెండవది మరియ తల్లిని గౌరవిస్తూ జపమాల చెప్పాలి. మూడవది దేవునిలో ఎదుగుటకు కావలసిన శక్తిని దయచేయమని ఆ రహస్యాలను ధ్యానం చేస్తూ జపమాల మనం చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. 3 విషయాల కోసం. ఒకటి యేసు ప్రభుని జననం, యేసు ప్రభుని మరణం, యేసు ప్రభుని పునరుత్థానాన్ని ధ్యానం చేస్తున్నాం. ఎందులో జపమాల. రెండవది మరియ తల్లిని గౌరవిస్తూ ప్రార్థన చేయమని అడుగుతున్నాం. మూడవది ఆ రహస్యాలు ధ్యానం చేస్తూ దేవునిలో ఎదుగుటకు కావలసిన శక్తిని దయచేయమని అడుగుతున్నాం. సరేనా? ఇప్పుడు ఒక రహస్యము తర్వాత ఇంకో రహస్యాలు చూద్దాం. మొదటిది దేవుని బిడ్డలారా, ఏ రహస్యమో? ఏ రహస్యాలు? సంతోషదేవ రహస్యాలు. మొదటిది గాబ్రియేలు దేవదూత మరియమాతకు మంగళవార్త చెప్పుటను గురించి ధ్యానించుదుమగాక. ఎక్కడ ఉంది? లూకా శుభవార్త 1వ అధ్యాయము 28వ వచనం, 31వ వచనం, 38వ వచనంలో ఉంటుంది. చూడండి, తెలియదా? లూకా శుభవార్త 1వ అధ్యాయము 28, 31, 38. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు మీతో. 31వ వచనం చూడండి. ఇదిగో నీవు గర్భము ధరించి. 38వ వచనం చదవండి. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువుకి. ఇప్పుడు సంతోషదేవ రహస్యాలు మొదటి గుర్తు. గాబ్రియేలు దేవదూత మరియమాతకు మంగళవార్త చెప్పుటను గురించి మనం ధ్యానం చెయ్యం. దేవదూత మరియ తల్లి దగ్గరికి వచ్చింది, ధ్యానం చెయ్యం. దేవదూత మరియ తల్లికి శుభవర్తమానం అందించింది, మనం ధ్యానం చెయ్యం. ఇక చూడండి, జపమాల చదువుతారు, పరలోక ప్రార్థన, మంగళవార్త ప్రార్థన. ప్రార్థన ఒకటి, మన ఆలోచన ఒకటి. అందుకే ధ్యానము చేస్తూ, మంగళవార్తను ధ్యానం చేస్తూ జపమాల చెప్పాలి. ఎలా పడితే అలా జపమాల మనము చెప్పకూడదు. అది గుర్తుపెట్టుకోండి. చాలామంది దేవర సాధన చేత మరి మమ్మల్ని మేల వారు మీ తౌరాశ్రాలు ఆశమని వారు మీ గర్భఫలము చేస్తూ ఆశమని వారు అగున్నే. ఎవరన్నా తన్నారా? ఎవరన్నా కొడుతున్నారా? ఎలా చెప్పాలి? నిదానంగా ధ్యానం చేస్తూ మనం చెప్పాలి. ఈ రోజున ధ్యానం చేస్తూ జపమాల చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. ధ్యానము చెయ్యకుండా జపమాల చెబితే ఆ ప్రార్థన వ్యర్థమే. ఆ ప్రార్థన నీకు ఆశీర్వాదం కాదు, ఆ ప్రార్థన నీకు దీవెనకరము కాదు. మరి సంతోషదేవ రహస్యాలలో రెండో గుర్తేంటి? మరియమాత ఎలిజబెత్ అమ్మను సందర్శించుటను గురించి లూకా శుభవార్త చూడండి, 1వ అధ్యాయం 39 చూడండి, 39, 40.
ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందన వచనాలు. ప్రైజ్ ది లార్డ్. వృద్ధాప్యములో ఉన్నటువంటి ఎలిజబెతమ్మకి మరియ తల్లి సహాయం చేయటానికి వెళ్ళింది. ఇది రెండవ సంతోషదేవ రహస్యం. దీని నుండి మనం ఏం చేర్చుకోవాలా? వృద్ధులు అనే వాళ్ళందరికీ మనం ఏం చేయాలా? సహాయం చేయాలా? జపమాలు చెబుతాం కానీ వృద్ధులకు సహాయం చేసేవాళ్ళు ఎవరుండరు. ఒకటి. రెండవది ఏంటి? ఆ ఇంటికి వెళ్ళిన మరియమ్మ ఎలిజబెతమ్మకి మంచి వార్తలు చెప్పింది, శుభవచనాలు పలికింది. మనము కూడా మరి ముసలోళ్ళని చేదరించుకోకూడదు, ముసలోళ్ళని పక్కన పెట్టకూడదు, ముసలోళ్ళని అగౌరవపరచకూడదు, వాళ్ళను మనం గౌరవించాలి. ఆ తరువాత ఏం చేసింది? ఆ ఎలిజబెతమ్మ గర్భమందు బిడ్డకి ఆత్మను అందించింది. అంటే ఎలిజబెతమ్మ ఇంటికి వెళ్ళిన మరియ తల్లి ఒకటి శుభవచనాలు పలికింది, ఆత్మనిచ్చింది, ఆనందాన్ని కూడా ఇచ్చింది. మరి ఇంత ఎప్పుడైనా ధ్యానం చేశారా మీరు? ఇది మనం ధ్యానం చెయ్యం. సంతోషవ దేవ రహస్యాలు రెండవ గుర్తు. మరియమాత ఎలిజబెతమ్మను సందర్శించడం గురించి ధ్యానించడం గాక అనగానే నేను చెప్పాలి ముందని పరలోక ప్రార్థన చెబుతారు, 10 మంగళవారం జపాలు చెబుతారు. ఎందుకు చెబుతున్నారో తెలియదు. ఆ రెండవ గుర్తును ధ్యానం కూడా చేయరు. బయట వాళ్ళకి వినేవాళ్ళకి ఎట్టుంటుందంటే వీళ్ళేదో అంతరాలు చదివినట్టు ఉంటుంది. కానీ ఆ రెండవ గుర్తుని మరియమాత ఎలిజబెతమ్మను సందర్శించే విషయాన్ని మనము ధ్యానం చేయాలి. అంటే దాని అర్థం ఏంటి? నేను వృద్ధాప్యములో ఉండగా దేవుడు ఎవరో ఒకరిని పంపిస్తే నన్ను ఓదారుస్తాడు అని మనం ధ్యానం చేస్తూ ఏం చేయాలా? జపమాల చెప్పాలి. మనం అలా చెప్పంగా పరిగెత్తడమే ఎక్స్ప్రెస్ లాగా. అలా చెప్పినప్పుడే మనకి అర్థము తెలుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ప్రకారం లోతైన అర్థాలు తెలుస్తాయి. ఇక సంతోషదేవ రహస్యాల మూడవ గుర్తేంటిది? యేసు ప్రభును పుట్టుకను గురించి. అవునా కదా? మరి యేసు ప్రభు ఎలా పుట్టారు? పవిత్రాత్మ ప్రభావమును పుట్టారు. యేసు ప్రభు ఎక్కడ పుట్టారు? పశువుల పాకలో పుట్టారు. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఎవరు వచ్చారు? గొల్లలు వచ్చారు, జ్ఞానులు వచ్చారు. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు? పాపులను రక్షించడానికి వచ్చారు. ఇదంతా మనం ధ్యానం చేస్తూ మూడవ గుర్తు చెప్పాల. అర్థమైందా? ఇది చెప్పం. మైకి ఏంటి? మైకి నేను చెప్పొద్దా? స్టార్ట్ చేస్తారు. పరలోకమందున మా తండ్రి మీ నామము చూపబడుగా మీ రాజ్యం వచ్చునుగా. నువ్వే చెప్పవేంది? నాకియబ్బా. ఇలా నువ్వు చెప్పుట వలన ఎలాంటి ఆశీర్వాదం నీకు రాదు. ధ్యానం చేయాలి. అందుకనే కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం, నిరంతరం నీ నామమునే గానము చేసేదను. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ చూడండి అయ్యా, ధ్యానం చేస్తూ ఒక్కొక్క పూసను మనం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ధ్యానం చేస్తూ నువ్వు జపమాలు చెబుతున్నావా? పరిగెడుతూ చెబుతున్నావా? మంత్రాలు తంత్రాలకు చెబుతున్నావా? ధ్యానము చెయ్యకుండా నువ్వు జపమాల మంగళవార్త జపాన్ని చెప్పావంటే అది ఒక అంత్రమే, అది ఒక మంత్రమే, అది ఒక తంత్రమే. అందుకే మంత్రాలాగా తంత్రాలాగా జపమాల చెప్పొచ్చు. గాబ్రియేలు దేవదూత మరియమ్మ చెప్పింది బైబిల్లో ఉంది. ఎలిజబెతమ్మ మరియమ్మను సందర్శించడం బైబిల్లో ఉంది. యేసు ప్రభుని పుట్టిక బైబిల్లో ఉంది. నాలుగవది ఏంటిది? యేసు ప్రభుని దేవాలయములో కానుకగా సమర్పించడాన్ని గురించి లూకా శుభవార్త 2వ అధ్యాయము 22వ వచనములో ఉంటుంది. చూడండి. మోషే చట్ట ప్రకారము శుద్ధి గావించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలుచూలు మగబిడ్డ దేవునికి. మీకు గొప్ప విషయం ఏంటో తెలుసా? ఈయన మనం ధ్యానం చేయాలి. మరియ తల్లి యోసేపులు బాలయేసును దేవాలయంలో కానుకగా అర్పించినప్పుడు సిమియోను కొన్ని ప్రవచనాలు పలుకుతున్నాడు. ఇవన్నీ మనం ధ్యానాలు చెయ్యం, ఏం చేస్తాం? పాటలు పాడుతాం అన్నమాట.
కాబట్టి మరి బాలయేసును తీసుకున్న సిమియోన్ ఏమన్నాడు చూడండి, 29వ వచనం చూడండి. ప్రభు నీ మాట ప్రకారం ఈ దాసుకు నీకు నిష్క్రమింప చేయుము, ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణ నేను కనులారా. సిమియోనట రక్షణని కనులారా చూశాడంట. అనగా ఏంటి, ఎప్పుడైతే మరియా యోసేపులు ఇద్దరూ కూడా బాలయేసును దేవాలయంలో అర్పించాడో అప్పటి వరకు ఎదురు చూస్తున్న సిమియోను రక్షణ అయిన క్రీస్తు ప్రభుని చేతుల్లోకి ఎత్తుకొని కనులారా చూచాడు. ఈ 4వ గుర్తు చెప్పేటప్పుడు దీనిని మనం ధ్యానము చేయాలి. ప్రతి తొలిచూలు మగబిడ్డని నేను దేవుడికి ఇస్తున్నానా, ధ్యానం చేయాలి. మరియ యోసేపులు ఇచ్చారు, ఒక జత గవ్వలు 2 పావురాలు ఇచ్చారు, మరి నేను ఇస్తున్నానా, ఒకటి. మరి మరియ యోసేపులు వాళ్ళ బిడ్డని దేవునికి ఇవ్వటం వల్ల ఆయన రక్షణ ప్రణాళిక నెరవేర్చారు. మరి నా బిడ్డలను దేవునికి ఇచ్చి దేవుని రక్షణ ప్రణాళిక కార్యములో నేను నా వంతు ప్రోత్సహిస్తున్నారా? ఇవంతా మనం ధ్యానం చేస్తూ ఏం చెప్పాలా, జపమాలు చెప్పాలా. ఇవన్నీ మనం ధ్యానం చేయం. అసలు ఎప్పుడు ఆయన కానుకకి ఇచ్చారో తెలియదు. కానీ 4వ గుర్తు సంతోష దేవ రహస్యాల 4వ గుర్తు బాలయేసును దేవాలయంలో కానుకగా సమర్పించడం గురించి అంతే. చరిత్ర మోషే చెప్పింది చేశారు అంటే వారిద్దరు మోషే చట్టానికి లోబడ్డారు. సిమియోను ప్రవచనాలు ఇవన్నీ కూడా మనం ధ్యానం చేయాలి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఇంత లోతైన అర్థాలు తెలుసా? మరి చివరిగా సంతోష దేవరహస్యాలు 5వ గుర్తు ఏంటిది? తప్పిపోయిన బాలయేసును తప్పిపోయిన బాలయేసును దేవాలయంలో కనుగొనుటను గురించి. ఈ విషయం తెలుసా మీకు? యెరూషలేము దేవాలయం పండగకి వెళ్ళారు, పాస్కా పండగకి. ఎవరు? మరియ తల్లి, యోసేపు, బాలయేసు వెళితే మరి పండగ అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారు మాత్రం వేద బోధకుల మధ్య కూర్చొని వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతున్నారు. జనములో ఉన్నారేమోనని మరియ యోసేపులు ఇంటికి వచ్చి చూస్తే ఆయన వాళ్ళ వెనకాల రాలా. మరలా వెతుక్కుంటూ చూస్తే యెరూషలేము దేవాలయంలో ఉన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వు ఎందుకు ఇలా చేశావు? నేను నీ తండ్రి నీ కోసం వెతుకుతున్నామంటే ఆయన ఏమన్నాడు, నా తండ్రి పని మీద ఉన్నానని మీకు. ఇదంతా మనం ధ్యానం చేస్తామా? కుటుంబం అంతా యెరూషలేము పండగ రావటం, కుటుంబం అంతా యెరూషలేము ఆరాధనలో పాల్గొనటం, మరి కుమారుడైన వేద బోధకులు చెప్పటం, ఇదంతా మనం ధ్యానం చేస్తామా? మన జీవితాలకి ఎలా అన్వించాలి? కుటుంబం అంతా యెరూషలేము దేవాలయానికి వచ్చింది, నేను కూడా రావాలి. నా బిడ్డ అదిగో యేసు ప్రభు దేవాలయంలో పరిచర్య చేశాడు, నా బిడ్డలు కూడా దేవాలయంలో పరిచర్య చేయాలి. మరియ యోసేపులు బాలయేసును వెతికారు, నేను కూడా నా బిడ్డలు ప్రార్థన జీవితంలో వాక్యములో ఎక్కడ ఉన్నాలో వెతకాలి. ఇంత ధ్యానం చేస్తూ ఏం చెప్పాలి? మనం జపమాల చెప్పాలి. మనం ధ్యానం చెయ్యం, ఏం చేస్తాం? రన్నింగ్ రేస్ చేస్తాం. ఏంటా రన్నింగ్ రేసు? మొదటి గుర్తు నువ్వు, తర్వాత గుర్తు నేను, మైకి వెనక్కి పాస్ చెయ్యి. చూడండి, చిన్నపిల్లలు అప్పుడండి పరలోక ప్రార్థన, మంగళవార్త ప్రార్థన నేర్పిస్తారు. ఎందుకని? వాళ్ళకి అర్థం చేసుకునే శక్తి తక్కువ కాబట్టి. ఈ రోజున మనకు అర్థం చేసుకునే శక్తి ఉన్నప్పుడు జపమాల చెప్పేటప్పుడు వాడిని మనం ఏం చేయాలి? ధ్యానము చేస్తూ జపమాల చెప్పాలి. సంతోష దేవరహస్యాలు బైబిల్ ప్రకారమా కాదా? ఇప్పుడు మనం జపమాల బైబిల్ ప్రకారం చెబుతున్నామా, సొంతగా చెబుతున్నామా? రైట్. రెండవ చూద్దాం, వెలుగు దేవరహస్యాలు. మొదటి గుర్తు ఏంటిది? యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తిస్మము పొందుటను గురించి. అవునా? ఇక్కడ మనం ఏం ధ్యానం చేయాలో తెలుసా? యేసు ప్రభు వారు ఏ పాపం ఎరగరు, మరి ఎందుకు యోర్దాను నదిలో బాప్తిజం తీసుకున్నారు అనేది మనం ధ్యానము చేయాలి. యేసు ప్రభు వారు ఎందుకు యోర్దాను నదిలో బాప్తిజం తీసుకున్నారు అని ఆలోచన చేస్తే ఆయన ఏ పాపం ఎరుగరు. చాలామంది ఏమంటారంటే సాదృశ్యంగా ఉదాహరణగా ఉండటం కోసం అని అంటారు. కానీ నిజానికి ఆయన ఎందుకు బాప్తిజం తీసుకున్నారు అంటే యోహాను గారు చెబుతారు, యోహాను నువ్వు బాప్తిజం ఇచ్చినప్పుడు ఎవరిపై అయితే పరిశుద్ధాత్మ దేవుడు పౌర రూపంలో దిగి రావటం చూస్తావో అతడు నా ప్రియమైన
కుమారుడు అంటే తండ్రి దేవుడు తన కుమారుడైన యేసయ్యను మెస్సయ్య కోసం ఇజ్రాయేలు ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆ మెస్సయ్యను ప్రజలకు తెలియచేయటం కోసం ఆనాడు యోర్దాను నదిలో బాప్తిస్మం పొందగా పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాగా తండ్రి దేవుడు అంటున్నాడు, ఇతడు నా ప్రియమైన ఇజ్రాయేలు ప్రజల కొరకు, ఇజ్రాయేలు ప్రజలకి పరిచయం చేయుట కొరకు నా కుమారుడు అని తెలియచేయటం కోసం ఆయన యోర్దాను నదిలో బాప్తిజం పొందారు. మనం ధ్యానం చేస్తేనే ఇవి అర్థమవుతాయి అమ్మ, ధ్యానం చేయకుండా మనకు అర్థము కావు. రెండోది ఏంటిది? వెలుగు దేవ రహస్యాలు. కానా పళ్ళెలో నీటిని, ఇది బాగా గుర్తుంటుంది మనకి, కానాను పల్లెలో నీటిని ద్రాక్షారసంగా మార్చారు. మార్చి అప్పుడే ధ్యానించుదుముగాక అంటారు, అవునా? ఒకటి కానా పల్లెలో మనం ధ్యానం చేయాల్సినది ఒకటి ఖాళీ కుండలు. దీన్ని దేంతో నింపారు? నీటితో నింపారు. ఆ నీరేమైంది? ఒకటి ఖాళీ కుండ. ఈ ఖాళీ కుండ ఎవరో కాదు, నా హృదయమేనో అనుకొని ధ్యానం చేయాలా. రెండవది, ఆ ఖాళీ కుండను దేంతో నింపారు? నీటితో నింపారు. ఆ నా హృదయాన్ని నీ వాక్యముతో నింపయ్యా. అప్పుడు ఖాళీ కుండ నీటితో నింపినప్పుడు అది ఏమైంది? ద్రాక్షారసంగా. ఆ ద్రాక్షారసం దేని సూచిస్తుంది? ఆత్మీయతని సూచిస్తుంది. అదేవిధంగా అయ్యా నీ వాక్యాన్ని నా హృదయం నిండా నింపి నన్ను నీ బిడ్డగా చేసుకోయ్యా, ఆత్మీయత కలిగిన బిడ్డగా, ఆత్మీయతను అర్థం చేసుకునే బిడ్డగా చెయ్యని ధ్యానం చేస్తూ మనం జపమాలు చెప్పాలి. అర్థమైందా? సో ఎట్లా పడితే ఏదో అంటాం కదా. ఒకసారట పక్షులన్నీ ప్రయాణం చేస్తున్నాయట సత్తనపల్లి. పక్షులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయట? సత్తనపల్లి వెళ్తున్నాయట. వెనకున్న పక్షి ముందుకు వచ్చి అడిగిందట. ఏమని అడిగింది? ఎక్కడికి వెళ్తున్నారంటే, వెనక పక్షులు నన్ను నెడుతున్నాయి, అందుకే నేను ముందుకి వెళుతున్నా. సో ఇదే పక్షి వెనక్కి వెళ్ళి అడిగిందట, ఎక్కడికి వెళ్తున్నావు వీటి వెనకాలంటే, ముందోళ పోతున్నారని నేను వెనక్కి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు తెలియదు, ఎందుకు వెళ్తున్నారు తెలియదు. మనం కూడా జపమాల ఎందుకు చెబుతున్నావు తెలియదు, ధ్యానం చేసి చెబుతున్నామా తెలియదు, బైబిల్ ప్రకారమా తెలియదు. కానీ వాళ్ళు చెబుతున్నారు, మనం చెబుతున్నాం. అందుకే అర్థము లేని ప్రార్థన, గట్టి చెప్పండి, అర్థము లేని ప్రార్థన. ఇంకొకటి చెబుతున్నా, ఇందులో లోతైనటువంటి అర్థాలు అర్థం చేసుకోకుండా నువ్వు కనుక చెప్పావనుకో, అది నీకు ఒక మంత్రమే. ఎందుకు? అర్థం తెలియదు, నువ్వు జపం చదువుతున్నావు, అది నీకేంటి? మంత్రంలా ఉంటుంది. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ఇది మంత్రమా ఏమన్నా బైబిల్లోదేనా? పిత అంటే ఎవరు? యెహోవా దేవుడు. పుత్ర అనగా ఎవరు? ఎవరు? యేసు ప్రభు. పవిత్రాత్మ దేవుడు అంటే ఎవరు? ఆత్మదేవుడు. అవునా? కొంతమంది దీన్ని కూడా మంత్రం అనుకుంటారు. తప్పు. చూడండి, ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళటానికి, ప్రజలకు సులువుగా ఉండటం కోసం, ప్రజల నోటి వెంట దైవనామ స్మరణ జరగటం కోసం ఆనాడు మన పితామహులు దేవుని వాక్యాన్ని ప్రార్థనగా మలిచారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పితాపుత్ర పవిత్ర ఆత్మ నామమున. చాలామంది అన్నం తినేటప్పుడు ఏం చేస్తాం? పితాపుత్ర వేసుకుంటారు. పడుకొని లేకగానే ఏం చేస్తారు? పితాపుత్ర. అంటే దేవుని నామ స్మరణ చేసుకుంటూ, దేవుని గుర్తు చేసుకొని పడుకుంటున్నాం, దేవుని గుర్తు జిగుస్తూ లెగుస్తున్నాం. అవునా? దాన్ని ప్రార్థనగా మన పిల్లలు మంచి. యేసు ప్రభు వారు బైబిల్లో ఉన్నాయన్నీ చూస్తే బైబిల్ మొత్తాన్ని కూడా ఒక ప్రార్థనగా మార్చారు. అదే ప్రార్థన, పరలోక ప్రార్థన. బైబిల్ మొత్తాన్ని ప్రార్థనగా. ఎందుకని? మన నోటి వెంట దైవనామ స్మరణ జరగటం కోసం, దేవునికి మొరపెట్టుకోవటం కోసం మనకు నేర్పారు. మరి మంగళవార్త జపం, మంగళవార్త ప్రార్థన కూడా బైబిల్లోదే. అయ్యా మరియ తల్లి విషయంలో అద్భుతాలు చేశావు, దేవుని కృపతోడుండి దేవుని అనుగ్రహించా, మా బ్రతుకుల్లో కూడా అలా నింపని అడుగుతూ దానిని ఒక ప్రార్థనగా చేశారు. ఈ ప్రార్థన ఎలా చేయాలి? యేసు ప్రభు పుట్టుకుని ధ్యానం చేస్తూ మనం చెప్పుకోవాలి. మరి వెలుగుదేవ రహస్యాలు మూడవది ఏంటిది అమ్మా? దేవుని రాజ్యము గురించి బోధించారు. అవునా కదా? మార్కు శుభవార్త 1:15 మనం చూసినట్టయితే, పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తన
యేసు ప్రభు పరలోక రాజ్యం గురించి ఉపమానం చెప్పాడు, విత్తవాన ఉపమానం గురించి చెప్పాడు, బుద్ధి కలిగిన కన్యకల గురించి చెప్పారు, అవునా కదా? చాలా యేసు ప్రభు వారు పరలోక రాజ్యము గురించి అర్థం కావటం కోసం చాలా ఉపమానాలు చెప్పారు. ఆయన వాక్యానికి విలువ ఎక్కువ ఇచ్చారు, లౌకికమైన ఆహారానికి విలువ తక్కువ ఇచ్చారు. అందుకే లూకా 6:28 అంటారు, అశాశ్వతమైన భోజనం కోసం మీరు శ్రమ పడకండి, శాశ్వతమైన భోజనం కోసం శ్రమ పడండి. ఇక్కడ శాశ్వతమైన భోజనం అనగా దేవుని వాక్యము కోసం శ్రమ పడండి అన్నారు. ప్రైజ్ ది లార్డ్. అదేనా? మూడవది ఏంటిదండి? చదువుతారా? లూకా మార్కు 1:15. మార్కు 1:15. అమ్మా, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. యేసు ప్రభు వారు మొట్టమొదట పలికిన మాట అటే. పరిచర్య ప్రారంభించినప్పుడు బప్తిస్మ యోహాను గారి చెరసాలలో బంధింపబడిన తర్వాత ఆయన అంటాడు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించింది. మరి నా ప్రశ్న, దీన్ని మనం ఎలా ధ్యానం చేయాలి? యేసు ప్రభు వారు దైవరాజ్యం గురించి బోధించారు. దీనిని మనం ఎలా ధ్యానం చేస్తూ జపమాలు చెప్పాలంటే, యేసు ప్రభు వారు పరలోక రాజ్యం గురించి చెప్పారు. నేను కూడా నా భర్తకి, నా భార్యకి, నా పిల్లలకి, నా స్నేహితులకి, నా కాలేజీలో ఫ్రెండ్లకి, నా ఆఫీసులో ఉన్న వాళ్ళకి ఎవరి గురించి చెప్పాలా? ఎవరి మాటలు చెప్పాలా? యేసయ్య మాటలు. మరి నువ్వు ఎవరి మాటలు చెబుతున్నా? నాకు తెలియదు నువ్వు ఎవరి మాటలు చెబుతున్నా, అది నీకే తెలియాలి. అంటే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ, యేసు ప్రభు వారు ఎవరి దగ్గరికి అయితే వెళ్ళారో వాళ్ళకి పరలోక రాజ్యం గురించే చెప్పారు, కానీ లోకానుసారమైన ముచ్చట ఆయన చెప్పల. అదేవిధంగా దేవుని బిడ్డలమైన మనము, దేవుణ్ణి పొందుకున్న మనము, దేవుని దేహములో భాగమైన మనము కూడా పరలోక రాజ్యం గురించి చెప్పాలి. ఉదాహరణకి పౌలు గారు ఏమంటారు? నేను దేవుని వాక్యము బోధించడం కోసమే పంపబడితిని. అనుకూల సమయంలో, అననుకూల సమయంలో దేవుని వాక్యము నేను బోధిస్తా, ఇది నా బాధ్యత. దేవుని వాక్యమును బోధించకపోతే నా జీవితం వ్యర్థము అన్నాడు. ఆయన దానిని ధ్యానం చేశాడు, నేర్చుకున్నాడు. మరి నువ్వేం నేర్చుకున్నా? గుళ్ళో వాక్యం గుళ్ళోనే వదిలిపెడతారు, ఇంటికి వెళ్ళి పనికి మాలిన ముచ్చట్లు చెబుతారు. గుళ్ళో మాటలు గుళ్ళోనే వదిలిపెడతారు, ఇంటికి వెళ్ళి సినిమా పాటలు పాడుతూ ఉంటారు. గుళ్ళో మాటలు గుళ్ళోనే వదిలిపెడతారు, ఇంటికి వెళ్ళగానే చెవిలో ఫోన్ పెట్టి గంటలు గంటలు వాయిస్తూ ఉంటారు సరిగమలు. ఒకటి, ధ్యానము నువ్వు చెయ్యలా, అందుకే నువ్వు పరలోక రాజ్యం గురించి 10 మందికి చెప్పలా. యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే పరలోక రాజ్యం గురించి తన దగ్గరకు వచ్చిన వారికి తాను ఎవరి దగ్గరికి అయితే వెళ్ళారో బోధించారు. మనం కూడా, నేను ఒక మాట చెబుతా, 12 మంది శిష్యులు ఏమంటారు తెలుసా? మేము కళ్ళతో చూసిన దానిని, చెవులతో విన్న దానిని, మనసుతో అర్థం చేసుకున్న దాని గురించి మాట్లాడకుండా ఉండలే. అంటే వాళ్ళేంటి? పరలోక రాజ్య సువార్తని 10 మందికి చాటి చెప్పారు. మనం కూడా అలాగే చెప్పాలి. అలా చెప్పాలన్న ఆలోచన రావాలంటే ఆ గుర్తు, 3వ గుర్తు చెప్పినప్పుడు మనము ధ్యానం చేయాలి. ఓకే, యేసు ప్రభు వారు పరలోక రాజ్యం గురించి చెప్పారా, మరి నేను ఎవరికైనా చెబుతున్నానా, నా భర్తకు చెబుతున్నానా అని ధ్యానం చేసుకుంటూ ఇంటికి వెళ్ళినాక దేవుని వాక్యం చెప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే కదా ద్వితీయోపదేశకాండం 6:6 ఏమంటది? నేను మీకు బోధించిన వాక్యాన్ని మీ పిల్లలకి చెప్పండి. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, పని చేస్తున్నా, విశ్రాంతి తీసుకుంటున్నా, ఏదైనా దేవుని వాక్యం పిల్లలకి చెప్పండి. సో ఆనాడు యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే పరలోక రాజ్యం గురించి చెప్పారో మనం కూడా అలా చెప్పాలి. అలాంటి శక్తిని ఇవ్వమని ప్రార్థన చేసుకోవాలి. మరి 4వ గుర్తు ఏంటిది? వెలుగు దేవ రహస్యాలు. ఏ రూపం? ఏ రూపం? దివ్య రూపంలో ఎవరెవరున్నారు? దివ్య రూపం ధరించారు. వేరే చోట రూపాంతరం అంటారు. అప్పటి వరకు నరుడుగా కనపడ్డ యేసు ప్రభు దైవ రూపం కనపడింది. ఒక పక్క ఏలియా, మరో పక్క మోషే ఉన్నారు. ఈ సంఘటన మనం ధ్యానం చేయాలా? ఓకే, పునరుత్థానమైన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కూడా ఇలాంటి మహిమ కలిగిన దేహాన్ని పొందుకుంటాం. ఉదాహరణకి ఏలియా వెళ్ళారు, మోషే వెళ్ళారు, మేము కూడా అలా వెళతాం. మేము కూడా అలా వెళ్ళాలంటే పవిత్రంగా, పరిశుద్ధంగా బ్రతకాలి. అలా పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతికితేనే పరలోకానికి వెళతామని ధ్యానం చేస్తూ
ఆ పరలోక జపం, మంగళవార్త ప్రార్థన చెప్పాలి. ఇవన్నీ మనం ఏం చెప్పాం. మనం చెప్పేదల్లా ఒకటే, దేవుడి ప్రసాదం చేత మరి మా వందన వేల వారి మిగతా ఆమేన్. దయచేసి అలా చెప్పకండి. అలా చెబితే నేను ఊరుకోను. నిదానంగా, మాస్టర్ అర్థమైందా, నిదానంగా నెమ్మదిగా. ఎవరైనా కొడతారా మనల్ని? ఎవరైనా తిడతారా మనల్ని? సరే, ఎవరైనా వచ్చి నిన్ను అడిగితే నువ్వేం చెప్పావంటే, ఏమో మా ఫాదర్ నేర్పించారు, నేను చెప్పా, మా మీద నెడతారు. ఇంత గొంతు జిచ్చుకొని ప్రతిదీ కూడా వివరంగా చెప్పిన తర్వాత కూడా నాకు తెలియదంటే తప్పు మీదవుద్దా నాదవుద్దా? మీదే అవుద్ది. ప్రైజ్ ద లార్డ్. మరి కాబట్టి ఐదవది వెలుగుదేవ రహస్యం. ఐదవది ఏంటిది? యేసు ప్రభు వారి దివ్య సప్రసాదమును. దివ్య సప్రసాదం అనగా ఏం గుర్తుకు రావాలి మీకు? కడరా రాత్రి, చెప్పండి, కడరా రాత్రి భోజనం. శిష్యులు కూర్చోబెట్టుకొని రొట్టెను తీసుకొని స్తుతించి శిష్యులకి ఇస్తూ, దీనిని మీరు తినండి, ఇది నా శరీరం, దీనిని నా జ్ఞాపకార్థం. మరి దివ్య బలి పూజలో పాల్గొన్న ప్రతిసారి రొట్టె విరవబడుతుంది, ప్రభు శరీరక్తాలు పంచి ఇవ్వబడుతున్నాయి. మరి ప్రభు శరీరక్తాలు పంచి ఇవ్వబడినప్పుడు కడరా రాత్రి భోజనం నీకు గుర్తుకొస్తుందా? యేసు ప్రభు వారు సిలువలో తన రక్తాన్ని చిందించింది గుర్తుకొస్తుందా? తన రక్తాన్ని చిందించి మన పాపాలు కడిగివేసిన సంగతి మనకు గుర్తుకొస్తున్నాయా? ఏవి గుర్తుకురావు. గుర్తుకు రావాలి. వెలుగుదేవ రహస్యాలు ఐదవ గుర్తు నువ్వు చెబుతున్నావంటే ఆయన కడరా రాత్రి భోజనం నీకు గుర్తు రావాలి. సిలువలో ఆయన రక్తాన్ని చిందించింది గుర్తుకు రావాలి. ఆయన రక్తం వల్ల మన పాపాలు కడిగివేయబడింది గుర్తుకు రావాలి. ఆయన శరీరం, ఆయన రక్తం మనకి జీవాహారం, జీవన పానముగా ఇచ్చింది మనం గుర్తు తెచ్చుకుంటూ ధ్యానం చేసి, అయ్యా నీ శరీర రక్తాల వల్ల నా ఆత్మ జీవం కలిగి ఉందయ్యా అని ధ్యానం చేస్తూ జపమాల ప్రార్థన చెప్పాలి. అర్థమైన వాళ్ళు చప్పలు కొట్టండి. చెబుతారు, కొడతారు. అర్థం కాకపోయినా నేను అన్నాగా. ఒకసారట ఒక ఊర్లో ఒక పెద్ద నుయ్యి ఉందట. ఏముందట? నుయ్యి అంటే తెలుసు కదా, బావి ఉందట. సో బావి చుట్టూరా గొర్రెలు తిరుగుతున్నాయట. ఏం తిరుగుతున్నాయి? గొర్రె. మొదటి గొర్రె వెళ్ళి చివరి గొర్రెలో కలిసింది. అర్థమైందా? మొదటి గొర్రె వెళ్ళి చివరి గొర్రెలో కలిసింది. ఈ గొర్రెలన్నీ దేని చుట్టూరే తిరుగుతూ ఉన్నాయి, ఇక బయటికి రాట్లా. చివరికి ఏంటి మీరు ఇక్కడ తిరుగుతున్నారంటే, మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, నా ముందు గొర్రె పోతుంది, నేను అందుకే సాయంత్రం దాకా తిరిగిన ఆ బావి చుట్టూరే తిరిగారు. ఎందుకు ఈ మాట నేను చెప్పానంటే, అర్థం తెలియకుండా నువ్వు ఏ పరలోక ప్రార్థన చెప్పినా, విశ్వాస ప్రమాణం చెప్పినా, మంగళవార్త ప్రార్థన చెప్పినా నువ్వు అక్కడే ఉంటావు, కానీ నీలో మార్పు అయితే రాదు. ధ్యానము చేసుకోవాలి. యేసు ప్రభు జననం గురించి సంతోష దేవరహస్యాలు, యేసు ప్రభు అద్భుత కార్యాల గురించి వెలుగుదేవ రహస్యాలు, యేసు ప్రభు మరణం గురించి దుఃఖదేవ రహస్యాలున్నాయి. ఇవి మనం ఏం చేయాలా? ముందు అవి మనకు తెలుసా? బైబిల్ మూసేసి నేను మిమ్మల్ని అడిగితే చెప్పండి, దుఃఖదేవ రహస్యాలు మొదటి గుర్తు ఏంటిది? యేసు ప్రభు వారు రక్త చెమటను గురించి, చెమటను తన రక్తమును చెమటగా మార్చుటను గురించి. ఇది ఎక్కడ? గెత్సెమనే తోటలో ఆయన ఒంటరిగా ప్రార్థన, మరణ వేదన అనుభవిస్తున్నాడు. దీన్ని మనం ఎలా ధ్యానం చేసుకోవాలి అంటే, యేసు ప్రభు వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఒకటి ప్రార్థన చేశాడు ఏకాంతంగా. రెండవది దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం తన రక్తాన్ని చెమటగా మార్చి, అయ్యా నా ఆత్మ సిద్ధంగా ఉందని చెప్పాడు. మరి మరి ఆ దుఃఖదేవ రహస్యాలు మొదటి గుర్తు చెబుతూ, ప్రభువా మరి నీ చిత్తం నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానంటావా? గుడైపోగానే భోజనం చేయటం సిద్ధంగా ఉన్నామంటావా? ప్రైజ్ ద లార్డ్. చూడండి, ప్రతిదీ కూడా బైబిల్లోదే. రక్త చెమర్చట బైబిల్లోదే కాదా? తర్వాత యేసు ప్రభు తల మీద ఏం పెట్టారు? బైబిల్లో ఉందా లేదా? రాతి స్తంభమునకు కట్టి కొట్టక ముందు, ఆ రాతి స్తంభాన్ని దగ్గర తీసుకురాకముందు ఏ కిరీటం పెట్టారు? మనం పొందాల్సిన ముళ్ళ కిరీటం ఆయన పొందాడు. అయ్యా నేను పొందాల్సిన గాయాలు నువ్వు పొందావు, నేను పొందాల్సిన ముళ్ళ కిరీటం నువ్వు పొందావయ్యా, ఆ రక్తము వల్ల నాకు రక్షణ వచ్చిందయ్యా అని చెప్పనాలి.
ఇంకో విషయం చెప్పిన, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం యేసు ప్రభు వారు ముళ్ళ కిరీటం పొందితే దేవుని వాక్యానుసారం బ్రతకటం కోసమట పౌలు గారట తన దేహాన్ని రోట్లో వేసి నలగొట్టుకున్నట్టుగా నలగొట్టుకున్నాడట. మరి ఈ రోజున దేవుని చిత్తమును నెరవేర్చడం కోసం నీ దేహాన్ని నలగొట్టుకుంటున్నావా? ఈ రోజున నరుడు దేహానికి కావలసిన సుఖాలన్నీ ఇస్తున్నాడు, దేహం ఏ కోరిక కోరితే ఆ కోరిక నెరవేరుస్తున్నాడు, పాపము చేస్తున్నాడు. ఏ దేహం అయితే నలగగొట్టబడుతుందో ఆ దేహం పాపానికి దూరంగా దేవుడికి దగ్గరగా, ఏ దేహం అయితే సుఖపడుతుందో ఆ దేహము పాపానికి దగ్గరగా దేవుడికి దూరంగా. మరి నువ్వు దేవుడి దగ్గరగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి దుఃఖ దేవరహస్యాలు మూడో గుర్తు ఏంటిది? యేసు ప్రభుని రాతి స్తంభానికి కట్టి కొట్టారు. మీరు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూసారా? 2 చేతులు బంధిస్తారు, కొరడా ఉంటుంది, కొరడాకి చివరిలో మేకులు ఉంటాయి. ఇలా కొడుతుంటే ఆ మేకులు నుండి చర్మం అనేది ఊడి, చూడలేదా మీరు? ఇవి మనం చూడం. మొగల రేకులు, కార్తీక దీపం, కుంకుమ పువ్వు, నీ చెవులో పువ్వు, మళ్ళీ నీకెప్పుడు పెళ్ళి, ఇవి బాగా చూస్తాం. ఈ రోజున మీరు ఇంకా మనం అదృష్టవంతులం. మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే యోసేపు గారి సినిమా, మోషే గారి సినిమా, యెహోషువ సినిమా, అన్ని చరిత్రలు వస్తున్నాయి. అవునా? అవి మనకు అవసరం లేదు. సాగర్ ఆమెను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? పేదవాడై ఉండి ఎందుకు అనగానే ఇన్స్టాల్ కదా. ఇవి బాగా చెప్తాం. చూడండి దేవుని బిడ్డలారా, ధ్యానము చేస్తూ చేసే ప్రార్థన చాలా శక్తివంతమైనది. 4వది యేసు ప్రభు, 4వ దుఃఖ దేవరహస్యం, యేసు ప్రభుని సిలువను మోసుకొని పోయేటప్పుడు ఒక ఆయన సహాయం చేశాడు. ఎవరైనా? కురేనియా సీమోను. ఈ బాగా గుర్తుంటాయి, ఎందుకంటే సిలువను మోసుంటారు కదా పక్కంటోళ్ళది. సో ఎందుకు ఇదంతా చెబుతున్నా? 5వ దుఃఖ దేవరహస్యం ఏంటి? యేసు ప్రభు సిలువ మీద కొట్టబడటం గురించి. మరి ఈ 5 దుఃఖ దేవరహస్యాలు బైబిల్లో ఉన్నాయా లేదా? జపమాల బైబిల్ ప్రకారమా కాదా? ప్రైజ్ ద లార్డ్. చివరిగా ఎన్నో రహస్యాలు? సంతోష దేవరహస్యాలు అయిపోయాయి, వెలుగు దేవరహస్యాలు అయిపోయాయి, దుఃఖ దేవరహస్యాలు. చివరిగా ఎందుకు మహిమ దేవరహస్యాలు అన్నారు తెలుసా? పునరుత్థానుడైన యేసయ్య తన మహిమ కలిగిన దేహముతో మహిమ కలిగిన అద్భుత కార్యాలు చేశాడు. మొదటిది ఏంటో తెలుసా? యేసు ప్రభు పునరుత్థానమగుటను గురించి. ఎన్నో రోజున యేసయ్య తిరిగి లేచాడు. మరి యేసు ప్రభు పునరుత్థానం అయితే దీనిని మనం ఎలా ధ్యానం చేయాలా? మన జీవితానికి ఎలా సందేశం తీసుకోవాలా? యేసు ప్రభు వారు మరణం వల్ల మన పాపాన్ని సమాధి చేసి మహిమ కలిగిన దేహంతో తిరిగి లేచారు. బాప్తిస్మము పొందిన మనము ఆయన మరణములో పాలిభాగస్థులమగుతున్నాము. నూతన జీవితం అనగా ఆయన పునరుత్థానంలో పాలిభాగస్థులమగుతున్నాం. ఇది మనకి తెలియదు. ఏం పొందారు? బాప్తిజం పొందారు. ఏం పొందారు? రక్షణ పొందారు. రక్షణతోనే ఆగిపోతున్నారు. నేనేమంటానంటే రక్షణతోనే నీ బ్రతుకు ఆగిపోలా. నీవు ఆయన మహిమ కలిగిన దేహంలో ఏమయ్యావు? భాగమయ్యావు. ఇది మనకు తెలియదు. ఇవన్నీ మనకు తెలియాలంటే ధ్యానము. ఆయన పునరుత్థానం వల్ల మనకు సందేశం ఏంటి? నన్ను విశ్వసించిన వాడు ఎన్నటికీ మరణాన్ని చవి చూడడు. నేనే పునరుత్థానం, నేనే జీవం. నన్ను విశ్వసించువాడు జీవం ఉండగా భౌతికంగా మరణించినప్పటికీ ఆత్మీయంగా జీవం కలిగి ఉంటాడన్న వర్తమానం మనకు అందిస్తున్నాడు. ఆయన పునరుత్థానం వల్ల ఆయనను విశ్వసించిన లాజరు జీవంతో లేపాడు. అబ్రహాము, ఈసాకు, యాకోబులు పునరుత్థానంలో పాలిభాగస్తులయ్యారు. మరి అంత లోతైన అర్థం ఉంది. ఎంతయా నిన్ను విశ్వసించిన అబ్రహాము, ఈసాకు, యాకోబులకి జీవమునిచ్చావయ్యా, లాజరుకి జీవమునిచ్చావయ్యా, మోషేకి, ఏలియాకి జీవమునిచ్చావయ్యా అని మొదటి గుర్తు చెప్పేటప్పుడు ఆ జపమాలు మనం చెప్పుకోవాలమ్మా. యేసు ప్రభు పునరుత్థానం ఒకటని గురించి. పునరుత్థాన పండుగ ఎప్పుడు చేస్తాను చెప్పండి? మన ఊరిలో ఈస్టర్ పండగ.
ఈస్టరేనమ్మా. చూసారా, మీకే డౌట్. కొత్త బట్టలు కొనుక్కునే పండగ క్రిస్మస్ పండగ, గుర్తులేని పండగ. లోకానికి మహిమ వచ్చింది పుట్టినరోజు వల్ల కాదు. దేనివల్ల? ఈ రోజున యేసు ప్రభు జీవము కలిగిన దేవుడు అని చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? అందరూ పుట్టారు, చనిపోయారు, కానీ ఒక్క యేసయ్య మాత్రమే మూడో రోజున తిరిగి లేచాడు. నేను నిజమైన దేవుణ్ణి, జీవం కలిగిన దేవుణ్ణి, నన్ను నమ్ముకున్న వారు జీవము కలిగి ఉంటారు అని తెలియచేయటం కోసం ఆయన తిరిగి లేచాడు. ఈ రోజున్న క్రైస్తవత్వం అనేటటువంటిది ప్రపంచ నలుమూలల వ్యాప్తి చెందిందంటే ఆయన పుట్టుకుని ఆధారం చేసుకొని కాదు, ఆయన పునరుత్థానాన్ని. అందుకనే అపోస్తలు ఏమంటారు? మేము పుట్టిన యేసయ్యను ప్రకటిస్తున్నామంటారా, పునరుత్థానుడైన యేసయ్యను ప్రకటిస్తున్నామంటారా? మన జీవితానికి పునాది ఆయన పునరుత్థానం. ప్రైజ్ ద లార్డ్. ఇది ధ్యానం చేయాలా. ఇంత లోతుంది ఆ మహిమ దేవరహస్యాలు. మొదటి గుర్తులో, అయ్యా నువ్వు పునరుత్థానం అయ్యావయ్యా, బాప్తిజం వల్ల నీ పునరుత్థానం నన్ను భాగస్తుని చేసావయ్యా. నేను చనిపోతే ఏ విధంగా అయితే అబ్రహాము, ఇసాకు, యాకోబులు జీవం కలిగిన దేవుడి దగ్గర ఉన్నారో మమ్మల్ని కూడా అలా తీసుకెళ్ళయ్యా అని ధ్యానం చేస్తూ ప్రార్థన చేయాలా. మా ప్రార్థన సరిపోవటం లేదమ్మా, మా కోసం ప్రార్థన చెయ్యని ఆమెను రికమెండ్ చేసుకుంటున్నా, రిక్వెస్ట్ చేస్తున్నావు అంతే. ప్రైజ్ ద లార్డ్. మరి నువ్వు అర్థం తెలియకుండా ధ్యానం చేయకుండా రికమెండ్ చేసినా రిక్వెస్ట్ చేసినా నీ ప్రార్థన చల్లదు. అర్థమైందా? అర్థమైన వాడు చెప్పకూడదాం. ప్రైజ్ ద లార్డ్. ఇక 4 చెప్పుకొని ముగిద్దామే. రైట్. మహిమదేవ రహస్య రెండో గుర్తు ఏంటిది? యేసు ప్రభు అర్థం కాల అంటే ఆత్మ శరీరాలతో పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన. ఎవరైనా తీసుకెళ్ళారా? ఆయనంతటా ఆయనే వెళ్ళాడా? ఆయనంతటా ఆయనే వెళ్ళాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన అంటాడు, ప్రామిస్ చేస్తాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, మీకు నివాస స్థలమును సిద్ధము చేస్తాను, మరలా నీ కోసం తిరిగి. ఆయన ఎందుకు వెళ్ళాడు? తండ్రి కుడి ప్రక్కన కూర్చొని రేపటి రోజున మనం పరలోకానికి చేరటానికి, ఆ పరలోకములో మనకు ఒక నివాస స్థలమును సిద్ధము చేయటం కోసం వెళ్ళాడు అని మనం ధ్యానం చేయాలి. ఆయన ఎందుకు వెళ్ళాడో తెలియదు. మనమైతే మోక్షారోహణం పడుకుంటూ ధ్యానించదుగా కదా. చాలా బాధ అనిపించదు? ఎప్పటి వరకు నువ్వు జపమాలాడ చెప్పా, ఎలా చెప్పావో కూడా మీకే తెలియదు. మెళ్ళలో జపమాలుంటే సరిపోదు, చేతిలో జపమాలుంటే సరిపోదు, ప్రతిరోజు జపమాల ప్రార్థన చెబితే సరిపోదు. ధ్యానం చేస్తూ అర్థవంతంగా ఆత్మీయమైన అర్థాన్ని తెలుసుకొని చెప్పినప్పుడు మాత్రమే నీ ప్రార్థనకు తోడు ఆమె రికమెండ్ అంటే ప్రార్థన సహాయం తోడవుతుందే. కానీ అర్థం తెలియకుండా ధ్యానం చేయకుండా నువ్వు ప్రార్థన చేస్తే అది నీకు అన్నటికీ ఆశీర్వాదము కాదు. అవి నీ జీవితాల్లో నెరవేర. 3వ మహిమదేవ రహస్యం పవిత్ర ఆత్మ దేవుడు అపోస్తలపై వేంచేసి వచ్చటం గురించి అపోస్తల కార్యాలు 2లో ఉంటుంది. అది మీకు తెలిసిందే. పెంతెకోస్తు పండగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు అన్న కథ. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 4గో టైం లేదు. 4గో మహిమదేవ రహస్యం ఏంటి? ఆత్మ శరీరాలతో అంటే ఎత్తబడటం అంటే తీసుకొని పోబడింది, తనంతట తాను వెళ్ళలా. ఇది ఎక్కడ ఉంటుంది? దర్శన గ్రంథంలో 12లో ఉంటుంది. చూడండి. ఇక తరువాత దేవుని బిడ్డలారా 5వ మహిమదేవ రహస్యం ఏంటి? పరలోక భూలోక రాజ్ఞి అంటే రాణిగా తల్లికి, పరలోకములో ఉన్న యేసు ప్రభువుకి తల్లే, మనకు కూడా తల్లే. ఎందుకు తల్లి? ప్రార్థన. ఏ తల్లి? జన్మనిచ్చిన తల్లి కాదు. ఏ తల్లి? ఆత్మీయమైన తల్లి. కాబట్టి దేవుని బిడ్డలారా ప్రతి గుర్తులో ఒక అర్థం ఉంది. ఏ అర్థం? ఆత్మీయమైన లోతైన అర్థం. అర్థం తెలియకుండా దయచేసి జపమాల అయితే చెప్పకండి. ఎందుకనగా మనం చెప్పేటటువంటి జపమాల లేదా జపమాల ప్రార్థన బైబిల్ ప్రకారమే కానీ సొంత మాటల్లో అయితే కాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చెప్పండి. ఇప్పుడు జపమాల ఎలా ప్రారంభిస్తారు? ఫస్ట్ పిత, పుత్ర, పవిత్రాత్మ. ఇది బైబిల్లోదా సొంతదా? తర్వాత
విశ్వాస సంగ్రహం లేదా ప్రమాణం. అంటే విశ్వాస ప్రమాణం, నేను తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని విశ్వసిస్తున్నానని. తర్వాత ఒక పరలోక ప్రార్థన, 3 మంగళవార్త ప్రార్థన, అవునా? ఆ తర్వాత రహస్యాలు చూస్తుంటాం. కనుక ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, జపమాల అనేది సొంత మాటలతో చెప్పేది కాదు. బైబిలులో ఉన్న యేసు ప్రభుని జనన, యేసు ప్రభుని అద్భుత, యేసు ప్రభుని మరణ, యేసు ప్రభుని పునరుత్థాన సంఘటనలన్నీ ధ్యానం చేస్తూ మా కోసం ప్రార్థన చెయ్యండి అని అడిగేదే పరిశుద్ధ జపమాల. ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తా. మీ అందరికీ తెలిసినటువంటి 2 పునీతులు చెబుతా, లేదా పరిశుద్ధులు చెబుతా. మొదటి పునీతురాలు పునీత మదర్, పునీత మదర్. నాకు లాంటి ఒక గురువు, నాకు లాంటి ఒక ఫాదర్ గారు ఆమె దగ్గరికి వెళ్ళాడట. మదర్ తెరీసా అట తన ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్ళాడట. అప్పుడు ఆ గురువు అన్నారట, అమ్మా నువ్వు ఇంత సేవ చేస్తున్నావు కదా, ఇంత ఓపిక నీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత ప్రేమ నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆమె 2 మాటలు చెప్పిందట. ఒకటి, ప్రతిరోజు 1 గంట సమయం దివ్య సప్రసాద ప్రభు ముందు ప్రార్థన చేసిందట. మీ ఊర్లో దేవుని మందసం ఉంది, దివ్య సప్రసాద ప్రభు ముందు ప్రార్థన చేస్తే దేవుడి శక్తిని ఇస్తాడట. రెండవది ఏంటి తెలుసా, ప్రతిరోజు సాయంత్రం పూట తాను జపమాల చెప్పకుండా పడుకోదట. ఒకటి దేవుని సహవాసముతోటి, రెండవది ఆ తల్లి ప్రార్థన సహాయముతోటి నేనింత చేయగలుగుతానదట. రెండవది పునీత 2వ జాన్ పాల్ పాపు గారు. ఎవరు? పునీత 2వ. తన చిన్నతనంలోనట తల్లిని కోల్పోయాడట. పునీత 2వ జాన్ పాల్ పాపు గారు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడట. ఒకరోజు అన్నాడట, అయ్యా మీరు ప్రజలకి ఇంత ప్రేమను పంచుతున్నారు కదా, నీకు కన్న తల్లి లేదు కదా, మరి ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ 2వ జాన్ పాల్ పాపు గారు అన్నారట, నాకు ఇంకొక తల్లి ఉందన్నారట. ఎవరా తల్లి అంటే మరియ తల్లి. నా తల్లి ఇవ్వవలసిన ప్రేమ ఆ తల్లి నాకు పంచింది కాబట్టే ఒక ముస్లిం సోదరుడు నన్ను గన్ను పెట్టి కాల్చిన ఆయన దగ్గరికి వెళ్ళి క్షమించి ప్రేమించటం జరిగింది అనేది చెప్పడం జరిగింది. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతాలు ఉన్నాయి. ఇంకా మీకు చెబితే ఫాతిమా అనే నగరంలో లూసీ, ఫ్రాన్సిస్, జెసింతాలకు 3 ఎవరు గొల్లలు, వాళ్ళకి దర్శనమిచ్చి పాపుల కోసం ప్రార్థన చేయనని 13 సార్లు దర్శనం ఇవ్వటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డల, ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. అయితే మరియ తల్లి దేవుడా? మరియ తల్లి దేవత కాదు. ఆమె దేవుడు కాదు, దేవత కూడా కాదు. ఆమెను మనం ఆరాధన చేయకూడదు. ఆమెను ఆరాధన చేస్తే అది ఏ ఆరాధన? విగ్రహారాధనే. అది ఆమెను ఆరాధన చేస్తే అది నరుడికి మనం చేసే ఆరాధన. అది దేవుడికి ఇష్టం లేదు. మనం చేయవలసిందల్లా మా కోసం ప్రార్థన, అంతేక ఆరాధన అనేది మనం చేయకూడదు. ఆరాధన చేస్తే అది విగ్రహారాధనే. ఆరాధన చెయ్యొద్దు, నేను ఒప్పుకోను. అర్థమైందా? ఇప్పుడు నా దగ్గరికి వస్తారు, ఫాదర్ గారండి మా కోసం ప్రార్థన అని అడుగుతారా లేదా? అట్లాగే ఆమెను కూడా మా కోసం ప్రార్థన చేయండి, అంతవరకే మన బాధ్యత. ఇంకొక మెట్టు ఏంటంటే గౌరవించటం. తల్లిని తండ్రిని గౌరవించినట్టుగా ఆమెను కూడా గౌరవించటమే. దేవునికి తల్లి అయినంత మాత్రాన ఆమె దేవత కాదు. అందుకే ఎలిజబెత్ ఏమంది? నా దేవుని తల్లి అందే కానీ నా దేవత అందా? సిలువలో ఎలాడుతున్న యేసు ప్రభు వారు ఏమన్నారు? ఇదిగో నీ దేవత అన్నారా? ఇదిగో నీ తల్లి అన్నారా? ఇదిగో నీ తల్లి అన్నారు. అక్కడ మనం చూస్తే నీకు పాలిచ్చిన స్తనములో నిన్ను పెంచి పెద్ద చేసిన తల్లి అన్నారే కానీ దేవత అన్నారా? బైబిల్లో ఎక్కడా కూడా మరియ తల్లి దేవత అని లేదు. ఆమె దేవత కాదు. ఆమెను మనం ఆరాధన చేయొచ్చా? చేయకూడదా? చేయకూడదు, అస్సలుకి చేయకూడదు. మన ఆరాధనీయుడు ఒక్కడే, తండ్రి, కుమార, వీళ్ళనే మనం ఆరాధన చేయాలి. ఆరాధనకు యోగ్యులు వాళ్ళే.
ఆరాధన వాళ్ళకే చెందాలి, మహిమ వాళ్ళకే చెందాలి, ఘనత వాళ్ళకే చెందాలి. ఎందుకనగా వాళ్ళు దేవుడు, త్రియేక దేవుడు. వాళ్ళని మనం ఆరాధన చేయాలి, వీళ్ళని మనం గౌరవించాలి అని వాక్యం పలుకుతుంది. కాబట్టి జపమాల అంటే బైబిల్ను ధ్యానము చేస్తూ చెప్పుకునే ప్రార్థన. జపమాల అనగా అంత్రాలు, మంత్రాలు, తంత్రాలు, సూత్రాలు కాదు. దేవుని జనన మరణ పునరుత్థానాలను ధ్యానం చేస్తూ చేసే ఒక ప్రార్థన. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం తెలుసా? ఎవరైతే ఈ 20 గుర్తులు చెబుతారో, ఈ 20 గుర్తులు ఎవరికైతే కంఠోపాఠంగా వస్తాయో వాళ్ళకి బైబిల్ వచ్చినట్టే. అర్థమైందా? మహిమదేవ రహస్యాలు కంఠోపాఠంగా వచ్చాయా? వెలుగుదేవ రహస్యాలు కంఠోపాఠంగా వచ్చాయా? దుఃఖదేవ రహస్యాలు వచ్చా? మరి మహిమదేవ రహస్యాలు, ఈ 4 రహస్యాలు 20 గుర్తులు గనక నీవు ప్రతిరోజు ధ్యానం చేయి, దీనిని దాటి బైబిల్ ఎక్కడికి పోదు. కనుక వాటిని మనం ధ్యానం చేద్దాం, దేవుని రహస్యాలు తెలుసుకుందాం, పరలోకం చేరదాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆమేన్.